ఇప్పుడిప్పుడే దిగి వస్తున్న బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇవాళ ఒక్కరోజే ఎంసీఎక్స్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ఏకంగా 2076 రూపాయల భారమైంది. 75 దేశాలపై విధించిన సుంకాలు 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఎల్లో మెటల్ ధరలు మళ్లీ ఎల్లలు దాటాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ తిరిగి ఔన్స్ కు దాదాపు $3,150 స్థాయికి చేరడంతో గోల్డ్ ధరలు ఎగబాకాయి. ట్రంప్ టారిఫ్లతో ట్రేడ్ వార్ తీవ్రమవుతుంది అనే అంచనాల నడుమ $3,000 దిగువకు పడిపోయిన పసిడి మళ్లీ ఎగిసింది. డాలర్తో రూపాయి విలువ 86.69కి చేరడంతో కూడా గోల్డ్ ధరలు భారమయ్యాయి. ఇక భారత్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి 93,380 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల బంగారం 85,600 రూపాయలు పలుకుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ అనలిస్ట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇలా గత 5-6 సెషన్స్ లో మగవాళ్ళకి కొంత ఊరటగా దిగి వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కరోజు ఏకంగా దాదాపు 3,000 రూపాయలు పైగా పెరిగాయి. 93,380 రూపాయలకి 24 క్యారెట్స్ చేరుకుంది. అట్లాగే 22 క్యారెట్స్ 2,700 పెరిగి 85,600కి పెరిగాయి. అయితే బంగారం ధరలు ఒడిదుడుకులు మరికొంత కాలం కొనసాగుతాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ట్రేడ్ వార్, అట్లాగే టారిఫ్ వార్, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ బంగారం ధరలని ప్రభావితం చేస్తాయి. అయితే దిగొచ్చి ఈ పెరిగిన ధరలు ఇలాగే కొనసాగుతాయా అనేది కూడా చెప్పలేము. కొంత అనిశ్చితి ఉందనేసి నిపుణులు చెప్తున్నారు. ఓవరాల్ గా కొద్దిగా తగ్గినప్పుడు కొద్దిగా కొనుగోలు చేస్తూ వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి చెప్తున్నారు. గోల్డ్ రేట్ తగ్గుతుంది అన్న సందర్భంలోనే ఈ విధంగా పెరిగిపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా ఈ మధ్య కాలంలోనే 1,00,000 దాటే అవకాశం ఉందా? అంటే గోల్డ్ రేట్స్ మరికొద్ది నెలల్లో 56,000కు చేరుతాయని కొన్ని అంచనాలు వచ్చాయి. అట్లాగే 1,00,000 దాటుతుందని మరికొన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఇదంతా కొంత ఊహాగానమే. ప్రస్తుతం అయితే అన్సర్టనిటీస్ నడుస్తున్నాయి. గోల్డ్ ధరల్లో స్పష్టత అనేది ఇప్పుడే చెప్పలేము. మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందనేసి అంటున్నారు. ఈ ట్రేడ్ వార్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే వరకు ఈ సందిగ్ధత కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి.